నీట్ నిర్వహణ అయితే మనం చూసాము, ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు. అందులోనూ కూడా చాలా మంది అయితే మాకు అన్యాయం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి పిటిషన్లు వేశారు. మరి దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? మనం చూసుకున్నట్టయితే నీట్ ఎగ్జామ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. అది ఒక పెద్ద ఎగ్జామ్. మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్టయితే నీట్ ఎగ్జామ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అది ఒక సంస్థ కింద ఎన్టీఏ సంస్థ కింద నిర్వహించబడుతుంది ఆ ఎగ్జామ్. మనం చూసుకున్నట్టయితే మనం దాదాపు చూసుకుంటే 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. దాంట్లో మనం చూసుకున్నట్టయితే టాప్ మనం చూసుకున్నట్టయితే 67 మందికి 720 మార్కులు రావడం చాలా అనుస్పదంగా ఉంది అందరికీ. కారణం ఇంకొకటి ఏంటంటే ఒక హర్యానాలోని ఒక సెంటర్ లో 7 మందికి విద్యార్థులకు 720 రావడం కూడా చాలా అనుస్పదంగా ఉంది. దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే అందరికీ అనిపిస్తుంది దీనిలో ఏదో ఒకటి పేపర్ లీక్ సంథింగ్ ఏదో ఒకటి జరిగిందని అందరు అనుకుంటారు. కాకపోతే డైరెక్టర్ వచ్చి మనకు ఎవరైతే మనకు ఇప్పుడు ఎన్టీఏ డైరెక్టర్ నీట్ ఉన్నారో సుబోధ్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ముందలు చెప్తే అన్ని వివరాలు మనకు తెలుస్తాయి. కాకపోతే వాళ్ళు ఏది కూడా డైరెక్ట్ ముందలకు వచ్చి చెప్తలేరు. ఒక రిప్రజెంటేషన్ ప్రకారంగా ఏదైతే స్టూడెంట్స్ ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏదైతే పిటిషన్లు వేస్తారో ఆ పిటిషన్లకు ఒక సింపుల్ ఒక రిప్రజెంటేషన్ ప్రకారంగా ఒక పేపర్ మాదిరిగా ఇస్తారు తప్ప ఏవైతే వాళ్ళు వచ్చి ముందరకు వచ్చి కూడా ఎవరు కూడా డైరెక్టర్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ముందరకు వచ్చి వాయిస్ చేయడం లేదు. అలాగే చూసుకున్నట్టయితే ఆ ఎగ్జామ్ లో ఒకటే క్లాస్ రూమ్ లో అంతమందికి 720 రావడం వల్ల దాని మీద మనం చూసుకున్నట్టయితే ఆ సెంటర్ లో ఉన్నటువంటి ఏదైతే ఇన్విజిలేషన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ తప్ప మరి లేకపోతే ఆ సమస్య తప్ప అనేది కూడా చాలా అనుస్పదంగా ఉంది. మనం చూసుకున్నట్టయితే దానికంటే ముందు ఆ ఎగ్జామ్ కంటే ముందు ఒక రోజు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే బీఆర్ లో మనం చూసుకున్నట్టయితే ఒక 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పేపర్ లీకేజ్ గురించి ఒక పేపర్ లీకేజ్ ఆన్సర్ కి రిలీజ్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఒక 15 మందిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరి దాని మీద ఎటువంటి రీజన్ ఉందనేది కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తున్నామని ఏదైతే కొంతమందికి ఇన్ టైమ్ లో పేపర్ రాలేదు, కొంచెం టైం లేట్ అయిందనే ఉద్దేశంతో గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తున్నామని చెప్పారు. గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే ఆ గ్రేస్ మార్క్స్ ఎవరికి యాడ్ చేస్తారు, ఎంతమందికి యాడ్ చేస్తారు అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు టైం సీసీ కెమెరాలో చూసుకొని ఒక పేపర్ అనేది లేట్ వచ్చిందనే ఉద్దేశంతో గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు. కాకపోతే పేపర్ ఎందుకు లేట్ ఇవ్వడం జరిగింది ఆ కారణం ఆ రీజన్ అనేది కూడా ఎవరు చెప్పడం లేదు. ఆ రీజన్ చెప్పాలి అందుకంటే ముందు. ఎందుకంటే మార్క్స్ యాడ్ చేస్తారు ఓకే, కాకపోతే ఆ పేపర్ లేట్ గా రావడానికి రీజన్ ఏంటిది అది మనం చూసుకోవాలి. అది మెయిన్. సో అయితే 24 లక్షల మంది రాశారు. 24 లక్షల మందికి ఇప్పుడు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే 24 లక్షల మందికి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ ఒక ఎగ్జామ్ కానీ ఎవరైనా ప్రిపేర్ కావాలంటే కూడా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఒక్కొక్కరు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకొని ముందరికి వచ్చి ఒక్కసారి ఒక ఎగ్జామ్ అటెండ్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాస్ కాని వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే పాస్ అయిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓకే మేము ముందరికి వచ్చేసినాం, ఓకే మేము సెటిల్ అయిపోతాం. ఇప్పుడు మనం నీట్ ఎగ్జామ్ అనేది ఒక మెడికల్ టెస్ట్. దాని మీదకి మనం చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ కే కానీ బీడీఎస్ కే కానీ బిహెచ్ఎంఎస్ కే కానీ బిఏఎంఎస్ కే కానీ అటువంటి ముందరికి పోవాలంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే వీటిలో మనము ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4-5 కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో మనం జాయిన్ కావచ్చు అనే ఒక ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ రాస్తారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే మీరు అడిగిరో విద్యార్థులకు ఒకవేళ ఇది ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిరనుకో, ఒక ఉద్దేశం మీద క్యాన్సిల్ చేసిరనుకో, క్యాన్సిల్ చేయడం వల్ల న్యాయం జరుగుతుందంటే చెప్పలేము. ఎందుకంటే దీంట్లో కరెక్ట్ రీజన్ ఏముంది, లీక్ కావడానికి కారణం ఏంటి, ఇంతకు లీక్ అయిందా? మనం చూసుకున్నట్టయితే 67 మంది కూడా వచ్చే ఉద్దేశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మంచిగా చదివిరేమో, ఈసారి మంచిగా చదివి ఒక పేపర్ కూడా ఈజీ వచ్చిందేమో అనే ఉద్దేశంతో కూడా రావచ్చు. కాకపోతే ఒకవేళ దీనికి ఇప్పుడు ఒకవేళ క్యాన్సిల్ చేసిరనుకో, క్యాన్సిల్ చేయడం వల్ల అందరికి న్యాయం జరగదు. ఏదైతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనుకో, 700 పైన 650 నుంచి ఆ పై వచ్చిన వాళ్ళ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేయాలి. లేకపోతే మళ్ళీ దాన్ని ముందుకు పంపించాలి. లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పంపించి దాని వల్ల చెక్ చేయాలి. చెక్ చేసి అప్పుడు ఏదైతే ఈ 67 మందికి వచ్చినాయో మళ్ళీ ఇంకో కొంచెం చాలా మందికి అయితే కూడా 90% ఎబో వచ్చినాయో వీళ్ళందరికీ కూడా ఒకసారి పేపర్స్ కరెక్షన్ చేసి అప్పుడు రిజల్ట్ ఏదో వస్తుంది దాని మీదకి ఒకసారి కూడా అందరు కూడా రీకరెక్షన్ చేయాలని ఒక ఉద్దేశం అది. ఓకే, సో లాస్ట్ ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? అది స్టూడెంట్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏందైతే ఉందంటే ఎవరైతే ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారో సుబోధ్ కుమార్ సింగ్ ఆయన వచ్చి ముందరికి వచ్చి చెప్పాలి రీజన్ ఏంది, కారణం ఏంది, వాయిస్ ఇవ్వాలి. వాయిస్ ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి కూడా న్యాయం జరగాలి. ఇదైతే కోర్టులో ఏదైతే అంతకుముందు 2018 ప్రకారం గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిరో దానికి రీజన్ ఏంటి, ఎంతమందికి యాడ్ చేసిరు, ఇవన్నీ కూడా ఇవ్వాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే హైయెస్ట్ మార్కులు వచ్చినాయో దానికి రీజన్ ఏంది. మనకి ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా ఆడ్ నెంబర్స్ లో మనకు రిజల్ట్ ఉంటుంది, కాకపోతే ఈసారి ఈవెన్ నెంబర్స్ లో కూడా రిజల్ట్ వచ్చింది. దానికి రీజన్ ఏంటిది ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళు చెప్పాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే
విద్యార్థులకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే దీనికి ఏదైతే ఉందో దీని ఎటువంటి రీజన్స్ ఉంటే సిబిఐకి వెంటనే విచారణ జరిపించాలి. విచారణ జరిపించేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఏబీపీ వెనుకడుగు పోము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం జరిగేటట్టుగా మేము చూస్తాం. థ్యాంక్ యూ.